ఓ పాన్ ఇండియా సినిమాని వెంకటేష్ మాత్రం రీజనల్గా రిలీజ్ చేసిన రీసెంట్ సంక్రాంతికి వస్తున్న మూవీతో అయితే కొట్టాడు. అంటే చిరంజీవి రికార్డ్ని కూడా బ్రేక్ చేశారు. ప్రజెంట్ సైరా సినిమాకి సంబంధించి అయితే సోషల్ మీడియాలో అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది. అది నిజమేనా? సో ఖచ్చితంగా సైరా అనే సినిమా దగ్గర 141 కోట్ల షేర్ విత్ ఫ్లాప్ టాక్. అంటే దానికి అంత డిజాస్టర్ టాక్ వచ్చిందని అందరికీ తెలుసు. ఎందుకంటే సినిమాలో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కానీ ఎక్కడో కథలో లెంత్ అయింది, ల్యాగ్ అయిందని చెప్పి ఆ సినిమాని అయితే పడుకోబెట్టేశారు మన ఆడియన్స్. మరి అది పాన్ ఇండియా రిలీజ్గా అటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ మొత్తం అన్ని భాషలు విడుదలయ్యి 141 కోట్లు సాధించిందంటే అది చిరంజీవి గారి నిజంగా ఆయన గ్రేట్నెస్. అది వేరే హీరో అట్లా చేసినా కానీ అంత రిజల్ట్ అయితే రాదు ఖచ్చితంగా. చిరంజీవి గారు చేయబట్టి దానికి అంత ఇది వచ్చింది. సో మరి చిరంజీవి గారి వాల్తేరు వేరే ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం క్రాస్ చేసింది. మళ్ళీ ఇప్పుడు సైరా హయ్యెస్ట్ సీనియర్స్లోనే హయ్యెస్ట్ ఉంది కలెక్షన్. మరి దాన్ని ఇప్పుడు దాకా ఎవరు బీట్ చేయలేదు. మరి వెంకటేష్ గారు అయితే చాలా సులువుగా 2 వారాల్లోనే 15 రోజుకే ఆ రికార్డుని అయితే బీట్ చేశారనమాట. సో ఇది ఆల్రెడీ 145 కోట్ల దిశగా ఈ సినిమా షేర్ పరిగెడుతుంది. ఆల్రెడీ 250 crore గ్రాస్ కూడా ఈ సినిమా క్రాస్ చేసింది. దగ్గర ఇంకా 300 ఎంతో సేపు పట్టదు. ఈ వీకెండ్కి అయితే 300 కూడా అయిపోవచ్చు. సో మరి సీనియర్ హీరోలో ఫస్ట్ 300 crore గ్రాస్ కొట్టిన హీరోగా వెంకటేష్ గారు అయితే చరిత్రకు ఎక్కుతారని చెప్పొచ్చు. మళ్ళీ దాన్ని విశ్వంబరాతో చిరంజీవి గారు ఎంత ఫాస్ట్గా బీట్ చేస్తారు, అసలు చేస్తారా లేదా అనేది విశ్వంబర వచ్చినాక చూడాలి. యాజ్ ఆఫ్ నో వెంకటేష్ గారు అయితే ఈరోజు టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయారు. ఎందుకంటే ఎప్పుడో చంటి 1992 ఐ థింక్ సో, మళ్ళీ దాని తర్వాత 2000లో కలిసి ఉందాంరా, మళ్ళీ 25 ఏళ్ళు పట్టింది నిజంగా మళ్ళీ రికార్డు కొడతానికి. వెంకటేష్ పని అయిపోయింది అనుకున్న వాళ్ళందరికీ ఇంకా అవ్వలేదు. నెంబర్ 1గా ఆయన మళ్ళీ ఉంటారని చెప్పి ఇప్పుడు ఈ రికార్డులు అయితే వెంటనే ఎవరికి ఇంపాసిబుల్ అని అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా. సో సంక్రాంతికి వస్తున్నానికి ఫెస్టివల్ కూడా కలిసి వచ్చింది. మరి విశ్వంబరాతో ఈయన కొడతారా లేదా అనేది చూడాలి. అలాగే బాలయ్య గారు అఖండ 2 ఉంది. సో అది కూడా బీట్ చేసే ఛాన్స్ ఉంది. సో చూద్దాం నెక్స్ట్ వెంకటేష్ గారిని బీట్ చేయబోయే సీనియర్ హీరో ఎవరు ఏంటని.